Hello friends, welcome to Shai Ganesh channel. Today we can discuss about the data visualization in Python. ఫ్రెండ్స్ మనం డేటా అనలిస్ట్ అవ్వాలంటే ఓన్లీ కోడింగ్ నేర్చుకుంటేనే సరిపోదు. మనం అలానే గ్రాఫికల్గా అంటే మనం ఏదైనా గ్రాఫ్స్ లాగా క్రియేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి. అందులో మనం మెయిన్గా 6 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ అనేవి మెయిన్గా డేటా అనలిస్ట్ కోసం యూజ్ చేస్తాం. అవి ఏంటంటియో అవి ఎలా యూజ్ చేస్తామో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే డేటా విజువలైజేషన్లో మెయిన్లీ 6 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటుంది. అందులో మెయిన్గా ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ ప్లాట్. ఇక్కడ మనం రాసుకుందాం, ఒక్కోటిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లైన్ ప్లాట్. లైన్ ప్లాట్ అంటే ట్రెండ్స్ ఓవర్ టైమ్ అండ్ టైమ్ సిరీస్ అనాలిసిస్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్. అదే దీన్ని బిజినెస్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మంత్లీ సేల్స్ ట్రెండ్, వెబ్సైట్ ట్రాఫిక్ ఓవర్ టైమ్ అండ్ స్టాక్ ప్రైస్ మూమెంట్. అంటే దీన్ని మనము ఎలా చెప్పచ్చు అంటే ఒక సేల్స్ని ఒక 1 వీక్ సేల్స్ని డే 1 నుంచి డే 7 వరకు ఎలా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతున్నాయో సేల్స్ని క్యాలిక్యులేట్ చేయడాన్ని ఈ గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాము. దీనికి మనము ముందుగా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ చూడవచ్చు. మనము చూద్దాం. లైన్ ప్లాట్ అని ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే మనకు చాలా లైన్ ప్లాట్స్ కనపడతాయి. దీన్ని మనం లైన్ ప్లాట్ అంటాము. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రొడ్యూస్ సేల్స్ ఇన్ థౌజండ్స్ ఇన్ యూఎస్డి అని ఉంది. కింద చూస్తున్నట్టయితే మంత్స్ ఉన్నవి, సైడ్ నెంబర్స్ ఉన్నవి. ఇవి ఏంటి అంటే మంత్స్ అండ్ మంత్స్లో వచ్చిన వాల్యూస్ ఇవి. ఒక మంత్స్లో ఎక్కువ రావచ్చు, ఒక మంత్స్లో తక్కువ రావచ్చు. దాన్ని ఆ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తూ డ్రా చేసేదే లైన్ చార్ట్ అంటారు. దీన్ని మనము పైథాన్లో కోడింగ్ యూస్ చేసి ఈ లైన్ చార్ట్ని డ్రా చేస్తాము. దీని గురించి మనం మళ్ళీ తెలుసుకుందాం. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వచ్చేసి బార్ చార్ట్. బార్ చార్ట్ అంటే కంపేరింగ్ ఏ కేటగిరీస్ అండ్ ర్యాంకింగ్ ది డేటా. దీన్ని బిజినెస్ ఎగ్జాంపుల్గా ఎలా చెప్పాలంటే సేల్స్ బై ప్రోడక్ట్ కేటగిరీ ఆర్ రెవెన్యూ బై రీజియన్ ఆర్ డిపార్ట్మెంట్ పర్ఫార్మెన్స్ అని ఇలా చెప్పవచ్చు. దీనికి కూడా మనం గూగుల్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత లైన్ ప్లాట్ని తీసేసి బార్ ప్లాట్ అని సెర్చ్ చేస్తే మనకు ఇమేజెస్ వస్తాయి. దీంట్లో మనం ఒకదాన్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దీంట్లో మనకు చాలా రకాలు ఉంటాయి. బార్ చార్ట్ అంటే క్లస్టర్డ్ బార్ చార్ట్ అని, నార్మల్ బార్ చార్ట్ అని చాలా రకాలుగా ఉంటాయి. మనం ప్రస్తుతానికి ఒక నార్మల్ దాన్ని కంపేర్ చేసుకుందాం. ఇలా చూసుకున్నట్టయితే వెహికల్, హోమ్, వర్క్, ఆఫీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకు ఒక బారు మనీ అయి ఉండొచ్చు, ఒక బార్ ప్రాఫిట్ అయి ఉండవచ్చు, ఒక బారు ఏదైనా సంథింగ్ దాని మెయింటెనెన్స్ అయి ఉండొచ్చు. అలాంటివన్నీ ఇక్కడ కింద ఈ బార్స్ అనుకోవచ్చు. అలాగే ఈ 1M 2M అనేవి వాటి కాస్ట్ అనుకోవచ్చు. ఇలాగా కేటగిరైజ్ చేసి ఒక్కో దాన్ని చూపెడుతుంది. దీన్ని ఇంకా మంచి చెప్పాలంటే ఓకే, ఇక్కడ ఉన్నది చూడొచ్చు. ఇక్కడ జెండర్స్ అన్నీ కింద ఉన్నాయి అండ్ వాళ్ళు ఏ ఫ్లేవర్ ఎక్కువగా యూజ్ చేస్తారో ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎంతమంది యూజ్ చేస్తారు ఇక్కడ ఉంది. చాక్లెట్ వచ్చేసి ఫీమేల్ ఎక్కువగా లైక్ చేస్తారు అండ్ మేల్ తక్కువగా లైక్ చేస్తారు. అండ్ వాళ్ళ కౌంట్ వచ్చేసి ఫీమేల్ వచ్చేసి 30+ ఉంది అండ్ మేల్ వచ్చేసి 20 వరకు ఉంది. అలాగే వెనెలా వచ్చేసి బాయ్స్ హైయెస్ట్ ఉంది, 30 అబోవ్ ఉంది. ఫీమేల్ వచ్చేసి ఓన్లీ 10 అబోవ్ అని మాత్రమే ఉంది. ఇవన్నీ బార్ చార్ట్లో ఇలా బార్స్ అన్ని డిస్ప్లే అవుతుంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసి హిస్టోగ్రామ్. థర్డ్ వన్
హిస్టోగ్రామ్. హిస్టోగ్రామ్ అనేదాన్ని డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అనాలిసిస్ అంటాము, అలాగే ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అని కూడా అంటాము. అంటే ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డేటా. దట్స్ మీన్స్ దీన్ని బిజినెస్ ఎలా చెప్పచ్చు అంటే శాలరీ డిస్ట్రిబ్యూషన్ ఆర్ కస్టమర్ ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆర్డర్ వాల్యూ డిస్ట్రిబ్యూషన్ అని ఇలా చెప్పవచ్చు. దీన్ని మనము ఒక ఎగ్జాంపుల్ దీంట్లోనే పిక్చర్స్లో చూద్దాము. హిస్టోగ్రామ్ అని టైప్ చేస్తే మనకు బోల్డ్ అని వస్తాయి. దాంట్లో ఒకటి ఎగ్జాంపుల్గా చూసుకుందాం. ఇది చూద్దాం. ఇది వీటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం ఫుల్గా. ఇప్పుడు మనము మెజర్డ్ వోల్టేజ్ ఎర్రర్ అని ఉంది, ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ అక్యురెన్సీ అని ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లాంగ్ టైల్ ఉంది. ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఫస్ట్ ఇలాగ ఇంక్రీజ్ అయ్యి హైయెస్ట్ వాల్యూ 0 దగ్గర ఉండి తర్వాత అలానే డిక్రీజ్ అవుతుంది, ఈక్వల్లీ డిక్రీజ్ అవుతుంది. ఈక్వల్ సైడ్ ఒకేలాంటి వాల్యూస్ ఉన్నవి. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ అకరెన్స్ అనేది ఒకేసారి కాకుండా ఈక్వల్గా ఒకేసారి ఇంక్రీజ్ అయ్యి అలాగే ఒకేసారి డిక్రీజ్ అయింది. ఇలాంటి వాటిని మనం హిస్టోగ్రామ్ అంటాం. హిస్టోగ్రామ్ అంటే కంటిన్యూస్ వాల్యూ ఉంటాయి, వాటిని ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయో కూడా చెప్తాము. నెక్స్ట్ డిస్కస్ చేసేది వచ్చేసి 4th వన్, స్కాటర్ ప్లాట్. స్కాటర్ ప్లాట్ అంటే రిలేషన్ బిట్వీన్ 2 వేరియబుల్స్ అండ్ కోరిలేషన్ అనాలిసిస్ అని కూడా అంటాము. అంటే స్కాటర్ ప్లాట్లో మనం ఎక్కువగా ఏం చూస్తామంటే ఏదైనా 2 వేరియబుల్స్ అనేవి వాటి మధ్య రిలేషన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేస్తాము. దీన్ని బిజినెస్లో ఎలా చెప్పాలంటే అడ్వర్టైజింగ్ స్పెండ్ అండ్ సేల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ శాలరీ అండ్ ప్రైస్ వర్సెస్ డిమాండ్. అంటే ఏదైనా ఒక 2 కేటగిరీస్కి సంబంధం ఉన్నట్టయితే దీంట్లో మనం తెలుసుకోవచ్చు వారి రెండింటి మధ్య సంబంధం ఉందా లేదా అనేది ఈ స్కాటర్ ప్లాట్ యూజ్ చేసి తెలుసుకోవచ్చు. దీంట్లో మనము ఎగ్జాంపుల్ చూద్దాం. స్కాటర్ ప్లాట్స్ అంటే మ్యాక్సిమం డాట్స్ తోటి రిప్రజెంట్ చేస్తాము. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒక పిక్చర్ తీసుకున్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మంత్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ మంత్ విత్ అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంది కదా. ఇక్కడ బ్లూ అంటే యునైటెడ్ స్టేట్స్, రెడ్ అంటే జపాన్ అండ్ ఎల్లో అంటే కెనడా అని తీసుకున్నాము. ఇక్కడ మనకు పర్సన్స్ అనేవి ఎక్కువ ఎవరు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మంత్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ మంత్ ఆఫ్ ద అబవ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఎవరు చేస్తున్నారని తెలుసుకోవచ్చు. మనకు మ్యాక్సిమం ఎంప్లాయీస్ అనేది ఇక్కడే పర్ఫామ్ చేస్తున్నారు, ఈ ఈక్వలెంట్ లైన్ దగ్గర ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. అంటే మనం పై వాల్యూస్ కింది వాల్యూస్ని ఒక యావరేజ్ లాగా తీసుకొని ఇలాంటి లైన్ను డ్రా చేస్తాం. మనం కోడ్ యూజ్ చేస్తాము. దీన్ని మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ డాట్స్ అన్నీ స్కాటర్ ప్లాట్లోనే ఎక్కువగా యూజ్ చేస్తాము. స్కాటర్ ప్లాట్ అంటే అదే ఒక 2 వాల్యూస్ని కంపేర్ చేయడం, ఆ వాల్యూస్ను రిలేషన్ని తెలుసుకోవడం. ఇక్కడ చూసినట్లయితే మెట్రో హెల్త్ ఇండెక్స్ అనేది ఇలా ఉంది అండ్ వాళ్ళ ఇన్కమ్ అనేది ఇక్కడ చూపించాను. వాళ్ళ ఇన్కమ్ అండ్ హెల్త్ ఎక్కడైతే ఎక్కువగా మ్యాచ్ అవుతుందో అక్కడ ఆ వాల్యూస్ని రిలేషన్ స్ట్రాంగ్గా ఉందని తెలుస్తుంది. మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ప్లాట్. 5th వన్, బాక్స్ ప్లాట్ అంటే అవుట్లయర్ డిటెక్షన్ అండ్ కంపేరింగ్ ద డిస్ట్రిబ్యూషన్
దీన్ని బిజినెస్ పరంగా ఎలా చెప్పచ్చు అంటే శాలరీ కంపారిజన్ బై డిపార్ట్మెంట్ అండ్ ఆర్డర్ వాల్యూ బై రీజియన్ అండ్ కస్టమర్ స్పెండింగ్ ప్యాటర్న్. అంటే మనం బాక్స్ ప్లాట్లో ఎక్కువగా ఏం చేస్తామంటే కంపారిజన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. అంటే ఒక డిపార్ట్మెంట్లో మేనేజర్కు 1,00,000 శాలరీ రావచ్చు, అదే డిపార్ట్మెంట్లో ఉన్న జూనియర్కి ఒక 25,000 రావచ్చు. అలాగే మిగతా వాళ్ళకు కూడా ఒక సీనియర్ ఎంప్లాయీకి 50,000 రావచ్చు. జూనియర్ ఎంప్లాయీకి సీనియర్ ఎంప్లాయీకి ఉన్న శాలరీ డిఫరెన్సెస్ వచ్చేసి 25,000. బట్ ద మేనేజర్కి వచ్చేసి 1,00,000 ఉంటుంది. అంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే మేనేజర్ యొక్క శాలరీ చాలా హైలో ఉంది. కాబట్టి మనం మిగతా అందరు ఎంప్లాయీస్తో పోల్చుకుంటే మేనేజర్ అనేవాడు అవుట్లేయర్గా చెప్పుకోవచ్చు. అలాగే కంపేరింగ్ ఏ డిస్ట్రిబ్యూషన్. అంటే మనం వాల్యూస్ను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామా లేదా అనేది కూడా ఇందులో చూసి తెలుసుకోవచ్చు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. బాక్స్ ప్లాట్ అని క్లిక్ చేయగానే ఇక్కడ చాలా వచ్చాయి. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకు అవుట్లేయర్ అయితే ఏదైతే ఉందో అది ఒక సింగిల్ డాట్గా రిప్రజెంట్ చేస్తాము. అలాగే మనకు ఇమేజ్లో లీస్ట్ తక్కువలో ఉన్నదాన్ని లోయర్ ఎక్స్ట్రీమ్ అంటాము. దాన్ని మనకు ఏదైతే బార్కి అలాగే లోయర్ ఎక్స్ట్రీమ్కి మధ్యలో ఉంటుందో అది విస్కర్ అంటాము. దానిపైన ఉన్నదాన్ని లోయర్ క్వార్టర్ అంటాము. మనకు ఎక్కడైతే ఇలాగా ఒక లైన్ అనేది వస్తుందో దాన్ని మీడియన్ వాల్యూ అంటాము. అలాగే మనకు అప్పర్ క్వార్టైల్ అండ్ అప్పర్ ఎక్స్ట్రీమ్ ఆల్సో ప్రెజెంట్ ఉంటుంది. అంతా ఫ్రెండ్స్, మనము కోడింగ్ చేసేటప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం వాటి గురించి. ఇప్పుడు మనము లాస్ట్ వన్ హీట్ మ్యాప్ గురించి డిస్కస్ చేసుకున్నాము. లాస్ట్ వన్ వచ్చేసి హీట్ మ్యాప్ అంటే కోరిలేషన్ మ్యాట్రిక్స్ అండ్ ప్యాటర్న్ డిటెక్షన్. అంటే ఇందులో బిజినెస్ పరంగా మనం చెప్పుకోవాలంటే విచ్ వేరియబుల్ ఈజ్ ఇంపాక్ట్ ఆన్ సేల్స్ అండ్ ఫ్యూచర్ సెలెక్షన్ అండ్ రిస్క్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము హీట్ మ్యాప్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాము. హీట్ మ్యాప్ అంటే ఒక 2-3 టైప్స్ అనేవి హీట్ మ్యాప్స్ అనేవి ఉంటాయి. ఒకటి వెబ్సైట్ హీట్ మ్యాప్ అండ్ ఒకటి క్లస్టర్ హీట్ మ్యాప్ అండ్ ఇంకోటి గ్రిడ్ హీట్ మ్యాప్. ఇలాగా డిఫరెంట్ టైప్స్ అనేవి కూడా ఉంటాయి. మనము నెక్స్ట్ మనం కోడింగ్లో ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనం మోస్ట్లీ క్లస్టర్ హీట్ మ్యాప్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాము. ఇందులో మనము ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంపాక్ట్ అండ్ ప్రాబబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వెరీ లైక్లీ, పాజిబుల్, అన్లైక్లీ, రేర్ అని ఉంది కదా. అలానే ఇక్కడ కూడా వెరీ లో, మీడియం, హై, వెరీ హై అనేది ఉంది కదా. ఇలాగా మనం డిఫరెంట్ టైప్స్ అనేవి కంపేర్ చేస్తున్నప్పుడు ఒక టైప్ అనేది ఒక కాలం వాల్యూస్ అనేవి ఇంకో కాలం వాల్యూస్తో రిలేట్ అయి ఉంటాయి. ఈ హీట్ మ్యాప్ ద్వారా ఆ రిలేటెడ్ కాలమ్స్ అనేవి తెలుసుకోవచ్చు. దీని గురించి మనం డీప్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇవే కాదు మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ అనే గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్ ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ మనం కోడింగ్ రాసుకుంటూ మిగతా వాటిని తెలుసుకుందాం. Friends, if you gain the knowledge from my videos, please like, share, subscribe to Shekhar on this channel.